बंद करो बंद करो बंद करो డాక్టర్ జె వెంకట్ రాథోడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. ఏదైతే కోల్కతాలో జరిగిన ఘటన చాలా అమానుష్యకరం. బేటీ పడావో బేటీ బచావో అన్నారు, మరి బేటీ మర్గయా, దానికి సేఫ్టీ బేటీ పడి మగర్ మర్గి బచ్చినాయి. మరి దీనికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద, అలాగే అక్కడ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాము. వర్కింగ్ ప్లేస్ లోనే సేఫ్టీ లేకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది ఈ దేశంలో. తక్షణమే నిందితుల్ని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. నమస్తే. మహమూద్ పాషా, ఐఎంఏ మెంబర్ కొత్తగూడెం మరియు వీకేర్ హాస్పిటల్ అధినేత. నేను ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని నడుపుతున్నాను. నేను మాకు రీసెంట్ గా జరిగిన ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. కలకత్తాలో జరిగిన ఆర్జీకర్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పీజీని అమానుషంగా అత్యాచారం చేసి మర్డర్ చేయడం జరిగింది. డ్యూటీ అవర్స్ లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ కి రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నాం మనము. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా జరిగాయి. అయినా కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి రక్షణ అనేది కల్పించట్లేదు. మేము అడిగేది ఒకటే, డాక్టర్స్ కి, మీ సేవియర్స్ కి, మీ ప్రాణాన్ని కాపాడే వాళ్ళకి రక్షణ కల్పించండి అని అడుగుతున్నాం. మా డ్యూటీ అవర్స్ లో మీకు ఏదైతే ఆరోగ్యం కోసం మేము కష్టపడుతున్నాము, మా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, మా ప్రాణాన్ని లెక్క చేయకుండా కోవిడ్ లో కూడా చేశాము, ఫైట్ చేశాము. మాకు రక్షణ కల్పించండి. హాస్పిటల్స్ ని సేఫ్ జోన్ గా ప్రకటించండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఇలాంటి ఉదంతాలు, అటాక్స్ జరగకుండా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇది ఒకటే మేము కోరుకుంటున్నాం. రాజు, డిటిజిడిఏ ప్రెసిడెంట్, భద్రాద్రి కొత్తగూడెం. సో ఈ రోజు మేము ర్యాలీ నిర్వహిస్తున్నది, బ్లాక్ బ్యాడ్జ్ మార్చ్ నిర్వహిస్తున్నది కలకత్తాలో జరిగిన అమానుషమైన సంఘటనకు వ్యతిరేకంగా మేమందరం సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, మేము దానికి సంఘీభావం తెలుపుతూ ఏదో కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అండ్ ఈ రోజు ఓపీ సేవలు కూడా ఆపివేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలోను అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ సేవలు కూడా బంద్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సరైన స్పందన లభించకపోతే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేసి ఎమర్జెన్సీ సేవలను మా తర్వాత మొత్తం హాస్పిటల్లో వైద్య సేవలు మొత్తాన్ని కూడా ఆపివేయడానికి కూడా నిర్ణయించుకోవడానికి వెనుకాడమని ఈ విధంగా మేము విన్నవిస్తున్నాను. అట్లే ప్రభుత్వాన్ని, అధికారులు కోరేది ఏంటంటే ఈ జరిగిన సంఘటన మీద సత్వరమే విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలనేసి ప్రధానమైన మా డిమాండ్ ఇది. అండ్ దీనితో పాటు మేము పనిచేసే ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ రక్షణ కల్పించాలి. అండ్ సరైన వసతులు కల్పించాలి, పనిచేసే అట్మాస్ఫియర్ కల్పించాలి. సో ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ఇవి మామూలు ప్రజలు కల్పించే హక్కులే మేము కూడా కల్పించాలని కోరుతున్నాం. మేము ఇంకా వాళ్ళకంటే కూడా ఎక్కువ పనిచేస్తున్నాం. సో మాకు ఈ సేఫ్టీ జోన్ అనేది హాస్పిటల్స్ డిక్లేర్ చేయడం అనేది మా డిమాండ్ అండి. తారీఖు ఆగస్ట్ ఉదయం 6 గంటల నుంచి రేపు పొద్దున 18 ఆగస్ట్ ఉదయం 6 వరకు సాధారణ సేవలు, ఓపీ సేవలు, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా అవి కొనసాగుతున్నాయి. మొన్న క్యాండిల్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే. కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఘటనపై స్పందిస్తూ నిరసన వ్యక్తపరుస్తూ ఆ జరిగిన ఘటనకి న్యాయం కావాలని పోరాడుతూ మా నిరసనలు కొనసాగిస్తున్నాం. ఇవాళ వైద్య సేవలు నిలిపివేశాము. దీనిపై ప్రతిస్పందన రాకపోతే ఇంకొంచెం తీవ్రంగా ఈ నిరసనని తెలియపరచాల్సి వస్తుంది. మాకు కావాల్సింది ఒకటే, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. 1, 2 సేఫ్ జోన్స్. ఎనీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎనీ హాస్పిటల్ ఏరియాలో ఉన్న స్టాఫ్ కానీ ఎవరైనా కానీ సేఫ్ జోన్స్ గా ప్రకటించాలి. ఆల్ హాస్పిటల్ షుడ్ బి
done as safe zones by the government. We need protection at the hospital area. Whatever is the thing done, వేరే ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ వర్క్ ప్లేస్ లో ఏదైనా ప్రాబ్లం జరిగితే అది తీవ్రంగా ఖండిస్తారు. కానీ హాస్పిటల్లో వర్కింగ్ అవర్స్ లో డ్యూటీ సమయంలో జరిగిన ఈ అఘాతకాన్ని నివారించలేకపోయిందో, జరిగిన దానికి ప్రతిస్పందన అనేది ఇంతవరకు అయితే సరిగ్గా లేదు. దీనికి సత్వరమే న్యాయం జరగాలని కోరుకుంటూ, అన్ని హాస్పిటల్స్ ని సేఫ్ జోన్స్ గా ప్రకటించాలని కోరుకుంటూ, మా నిరసనకి సంఘం మొత్తం సంఘీభావం తెలపాలని కోరుకుంటూ